హలో ఫుడీస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి సొరకాయ గారెలు. చాలా సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్ అండి. టేస్ట్ అయితే చాలా బాగుంది. మీరు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకైనా ఈవినింగ్ స్నాక్లా కానీ బాగుంటుంది. ఈ రెసిపీ 2-3 డేస్ పాటు కూడా నిల్వ ఉంటుంది. అస్సలు పాడయ్యే ఛాన్సే లేదు. ఈ గారెలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం పదండి. ముందుగా ఒక మీడియం సైజ్ సొరకాయని తీసుకోవాలి. లేత సొరకాయ అయితే మీరు గింజలు తీసుకోవాల్సిన అవసరం లేదండి. అదే మీరు ముదిరిన సొరకాయ తీసుకుంటే గింజలు తీసేసి తురుముకోవాలి. ఇలా సన్నగా తురుముకోండి. మనం ఏ కప్తో అయితే సొరకాయ తురుము తీసుకుంటున్నామో అదే కప్తో కప్పు బియ్యపిండి, కప్పు చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, కప్పు మిర్చి, 1/2 కప్ కొత్తిమీర, రుచికి సరిపడా ఉప్పు, చిటికెడు పసుపు, 1/2 టీ స్పూన్ కారం. ఇది 1/2 టీ స్పూన్ కారం అనేది ఆప్షనల్ మాత్రమే అండి. మా ఇంట్లో కొంచెం స్పైసీగా తింటారు, అందుకే నేను కారం వేస్తున్నా. మీరు మిర్చికి బదులు మొత్తం కారాన్ని అయినా యూజ్ చేయొచ్చు. ఇప్పుడు ఈ పిండి మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకోవాలండి. సొరకాయలో ఉన్న వాటర్ తోటే పిండి మొత్తం మనకు ముద్దలా అవుతుంది. కాలేదు అంటే లైట్గా వాటర్ యాడ్ చేస్తూ కలపండి. పిండి అనేది నానాల్సిన అవసరం లేదు. మీరు 5 నిమిషాలు 10 నిమిషాలు నానబెట్టాల్సిన అవసరం అస్సలు లేదండి. మీరు కలిపిన వెంటనే మీరు చేసుకోవచ్చు. పిండి అనేది ఇలా మన చేతికి అంటకుండా ఉండేలా చూసుకోవాలి. ఇలా పిండి మొత్తాన్ని ఇలా కలిపి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు దీనిని ఒక కవర్ లేదా అరటాకు మీద ఆయిల్ వేసి ఇలా గారెలు ఒత్తుకుందాం. మరి మందంగా కాకుండా ఒక 1/2 ఇంచ్ మందంలో ఒత్తుకోవాలి. మరో పక్కన కడాయి పెట్టుకొని గారెలకు సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత లో ఫ్లేమ్లో ఒక్కొక్కటిగా వేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టకండి, తొందరగా మాడిపోతాయి, లోపల కూడా సరిగా ఉడకదు. అందుకే ఈ ప్రాసెస్ మొత్తం లో ఫ్లేమ్లోనే చేయండి. గారెలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా పిండి మొత్తాన్ని గారెలు చేసుకొని పక్కన పెట్టి సాస్ పెట్టుకొని తింటే చాలా టేస్టీగా ఉంటాయి. ఆయిల్ కూడా ఎక్కువ అస్సలు పట్టదు. చాలా హెల్తీ స్నాక్. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.